అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. స్వీయ పరిచయం. నా పేరు మొహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్. గురువారం నాడు అనగా 5వ తారీఖున ఈ నెల రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలకవర్గ సమావేశం జరగవలసి ఉంది. అనివార్య కారణాల వల్ల కారణాలు ఏమైతే ఏమో కానివ్వండి, అది మీడియా ద్వారా తెలిసినటువంటి కారణాలు అయినా కానివ్వండి, లేదా మీడియా ద్వారా కాకుండా ఇతర కారణాలు ఏదైతే కానివ్వండి, పార్టీ పెద్దల ఆదేశానుసారం కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అయితే ఈ యొక్క సమావేశం వాయిదా పడ్డది. ఈ సమావేశానికి అందరూ కూడా గైర్హాజరయ్యారని చెప్పేసి రాష్ట్ర స్థాయి మీడియాలో, సోషల్ మీడియాలో రావడం జరిగింది. మరి మేము చెప్పేది ఏంటంటే, కలెక్టర్ గారు గుంటూరు అంజుమన్స్కి సంబంధించిన భూములపై ఏ విధంగా అయితే ఒక ప్రాథమిక ప్రకటన ఇచ్చారో, ఆ ప్రకటన కాలం మరో 10 రోజుల్లో ముగుస్తూ ఉంది. మరి ఆ 10 రోజుల కాలంలో మరి రాష్ట్ర వక్ఫ్ పాలక వర్గం నిర్ణయం తీసుకొని అభ్యర్థన పత్రం అందజేయవలసినటువంటి అవసరం ఉంది సిఓ గారి ద్వారా. మరి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు కాబట్టి మరి దాన్ని ఏ విధంగా మీరు కలెక్టర్ గారికి మీ యొక్క అభ్యర్థన పత్రాన్ని అందిస్తారో ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కోరుతా ఉంది, మేము మా సంస్థ తరఫున అది అంజుమన్ భూములు, వక్ఫ్ అనేది 1962లో గజిట్ అయింది. వక్ఫ్ పర్యవేక్షణ నిర్వహణ మాత్రమే, వక్ఫ్ యాజమాన్యం కాదు. యాజమాన్యం అనేది అంజుమన్ ఇస్లామియా అనేది మేము మా సంస్థ తరఫున మేము ఇచ్చినటువంటి ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో అభ్యర్థన పత్రంలో, ఆ అభ్యర్థన పత్రం ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి ద్వారా అందించి ఉన్నాం. మరి ఆ ప్రాథమిక ప్రకటనలో సంబంధిత భూమి ఆసామిగా వక్ఫ్ సిఓ గారిని చూపడం జరిగింది. మరి దాని చిరునామా కూడా రాష్ట్ర వక్ఫ్ కార్యాలయం చిరునామా ఆ యొక్క ప్రకటనలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే, ఆ భూమి వక్ఫ్దైతే మీరేం చేయదలుచుకుంటున్నారు? కాదు, అది అంజుమన్ అయితే మీరు అది అంజుమన్ భూమి, మేము కేవలం వక్ఫ్ ఫండ్ 1962 నుండి వక్ఫ్ ఫండ్ వసూలు చేస్తా ఉన్నాం, పర్యవేక్షణ నిర్వహణ మాత్రమే అని చెప్పేసి ఏదో ఒకటి క్లారిటీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. ఇది ప్రస్తుతం గుంటూరు సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త ముస్లింల సమస్యగా ఉంది. మరి దీనిపై మీరు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారో ముస్లిం సమాజానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా గుంటూరు ముస్లిం ప్రజల్ని మీరు దోబూచలాట్లు ఎందుకు పెడుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు చెప్పదలుచుకుంది స్పష్టంగా చెప్పండి. మేము ప్రభుత్వానికి అనుకూలమా, మేము అనుకూలం కాదు, మేము ముస్లిం సమాజం వైపే, ప్రభుత్వం కోరిన దాన్ని మేము తిరస్కరిస్తున్నాం అనేది ఏదో ఒకటి స్పష్టంగా మీరు తెలియపరుస్తూ, మరి గడువు ముగిసే లోపల మరో 10 రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం వస్తా ఉంది, మరో 10 రోజుల్లో ఈ గడువు కూడా ముగినుంది. కాబట్టి గడువు ముగిసే లోపల మీ యొక్క అభ్యంతరాలను ఏదైతే ఉన్నాయో అది జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి దాన్ని బహిరంగంగా ప్రకటన చేస్తారని ఆశిస్తూ